రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బాలీవుడ్ నటుడు రణ్వీర్ సింగ్ చేసిన వ్యాఖ్యలు అనుకరణపై కర్ణాటక హైకోర్టు తీవ్రంగా స్పందించింది. కన్నడ నటుడు రిషబ్ శెట్టి నటించిన కాంతారా చిత్రంలోని పాత్రను అనుకరిస్తూ రణ్వీర్ సింగ్ గోవాలో జరిగిన ఓ కార్యక్రమంలో హావభావాలు ప్రదర్శించారు. అదే సమయంలో దేవతలను ఆడదయ్యాలు అంటూ వ్యాఖ్యానించినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటనపై కర్ణాటక హైకోర్టులో ప్రైవేటు పిటిషన్ దాఖలైంది. మంగళవారం ఈ కేసును జస్టిస్ నాగప్రసన్న నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. విచారణ సందర్భంగా కోర్టు రణ్వీర్ సింగ్ ప్రవర్తనను తప్పుపట్టింది. ఎవరికైనా ఇతరుల సంస్కృతి సంప్రదాయాలను అవమానించే హక్కు లేదని కోర్టు స్పష్టం చేసింది. ముఖ్యంగా ప్రజలు హాజరైన వేదికలపై మాట్లాడేటప్పుడు మరింత జాగ్రత్తగా బాధ్యతతో వ్యవహరించాలని సూచించింది. రణ్వీర్ సింగ్ తరపున ప్రముఖ న్యాయవాది షాజన్ పూవయ్య వాదనలు వినిపించారు. రణ్వీర్ చేసింది పూర్తిగా అవగాహన లోపమేనని చెప్పారు. ఎవరికి ఇబ్బంది కలిగించాలనే ఉద్దేశం ఆయనకు లేదన్నారు. స్థానిక సంప్రదాయాల గురించి ఆయనకు పూర్తిగా అవగాహన లేదని తెలిపారు. విషయం తెలిసిన వెంటనే రణ్వీర్ క్షమాపణ కూడా చెప్పారని కోర్టుకు గుర్తు చేశారు. అయితే ప్రభుత్వ తరపు న్యాయవాది జగదీష్ వాదిస్తూ కర్ణాటకకు చెందిన ప్రముఖ నటి దీపిక కూడా స్థానిక సాంప్రదాయాల గురించి రణ్వీర్ సింగ్కు తెలిసి ఉండాల్సిందని అన్నారు. రిషబ్ శెట్టి వారిస్తున్నప్పటికీ రణ్వీర్ అనుకరణను కొనసాగించారని పేర్కొన్నారు. కాబట్టి దీనిని మంచి ఉద్దేశంతో చేసిన చర్యగా చెప్పలేమని అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా జస్టిస్ నాగప్రసన్న మాట్లాడుతూ కేవలం క్షమాపణ చెప్పడం ద్వారా గతంలో చేసిన చర్యలు పూర్తిగా సమసిపోయాయని భావించలేమన్నారు. ఆ అనుకరణకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో అందుబాటులో ఉన్నాయని కూడా ప్రస్తావించారు. ఈ ఘటనపై బెంగళూరులోని హైగ్రౌండ్స్ పోలీస్ స్టేషన్లో కూడా కేసు నమోదైంది. తనపై నమోదైన పిటిషన్ కేసును రద్దు చేయాలని కోరుతూ రణ్వీర్ సింగ్ ఇటీవలే హైకోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో తదుపరి విచారణను కోర్టు మార్చి 2వ తేదీకి వాయిదా వేసింది.